హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. దేవాంశ్ మధుని మరింత ముద్దుగా చూస్తూ సింపుల్గా ఒక దెబ్బ కాకుండా పిచ్చ కొట్టుడు కొట్టేస్తే అప్పుడేం చేస్తావు అని అడిగాడు. అది నీ సంస్కారం కాదు. ఒకవేళ నిజంగానే అలా చేయాలనుకున్నా చెయ్యలేవు. ఎందుకంటే అది నువ్వు కాదు. ఇంట్లో వాళ్ళని తప్పిస్తే ఆఖరికి ఎవరో తెలియని వాళ్ళని కూడా గౌరవిస్తావు. అలాంటి నువ్వు నన్ను కొట్టడం అది చెయ్యలేవులే అని మధు అనింది. దేవాంశ్ నవ్వుతూ సరే కానీ ఇలా మాటలతో కాలక్షేపం చేస్తూనే ఉందామా అని అన్నాడు. నేను అడుగుతూ ఉంటే సమాధానాలు ఇస్తున్నావుగా, బహుశా తప్పు నీదే అనుకుంటా అని మధు అనడంతో దేవాంశ్ గుర్రుగా చూస్తూ మధు భుజం మీద చెయ్యి పెట్టి వెనక్కి నెట్టగానే బెడ్ మీద పడిపోవడంతో దేవాంశ్ తన పక్కన చేరి పడుకొని ఆఖరికి నిందని నా మీద వేస్తున్నావా నువ్వు అని అన్నాడు. మధు నవ్వుతూ అవును వేస్తున్నాను అని చిన్న స్మైల్ చేయడంతో దేవాంశ్ తన బుగ్గగిల్లి ముచ్చట్లాడుతూ మధ్య మధ్యలో ముద్దులాడుతూ ఇద్దరూ తమ కబుర్లలో ప్రేమలో సరసాల్లో మునిగిపోయారు. ఇప్పుడే వస్తా అని దీపా లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కడుపు నిండిందా అని అడిగింది. చాలా చాలా ఇష్టంగా తిన్నాను, చాలా బాగా చేశాను కదా, తెలుసా అందరూ నన్ను ఏడిపించారు, చచ్చాననుకో, అసలే పెద్దవాళ్ళున్నారు, ఏమనుకుంటారో ఏంటో అని సతమతమైపోయాను అని సాగర్ అన్నాడు. దీప నవ్వుతూ అన్నీ విన్నానులే, కానీ నిజంగా బావా నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావు. నాకైతే ఇలా ఏమీ నచ్చలేదు. మన పెళ్ళయ్యాక నాకు వండి పెడితే పర్వాలేదు, కానీ అంతమందికి ఒక్కడివే, వామ్మో ఎంత కష్టం, నేను చూస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో బాగా ఇబ్బంది కూడా పడ్డావు. నీకు అలవాట్లేదు కదా అందుకే అనుకుంటా అని దీప చెప్పింది. అంటే అలవాటు ఉంది కానీ ఇంతమందికి ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం సెగలో ఎక్కువసేపు ఉండలేకపోయాను. నీకు విషయం చెప్పనా, అక్కడ అంతసేపు ఉన్న తర్వాత నాకు మన అమ్మ వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. అసలు మనందరికీ వాళ్ళు అన్ని రకాలు ఎలా చేస్తారో అనిపించింది. ఒకటే చెమటలు, విపరీతమైన ఉక్కపోత, కాసేపటికి ఊపిరాడనట్టు అవ్వడమే కాకుండా చేసేటప్పుడు ఆ వాసన పీల్చి పీల్చి తల భారంగా మారిపోయింది. కానీ అందరూ తిన్న తర్వాత కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా, అవి విన్న తర్వాత నాకు నేను పడ్డ కష్టం ఏది గుర్తురాలేదు. బహుశా అందుకే అనుకుంటా మన అమ్మ వాళ్ళు మనకి అంత ఇష్టంగా వండి పెడతారు అని సాగర్ అన్నాడు. అవును అమ్మ అంటుంది మీకు వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టమని, బహుశా కారణం ఇదేనేమో అని దీప అనింది. సరే చెప్పు, చదువుకోవడానికి దూరంగా వెళ్తావా అని సాగర్ అడిగాడు. వెళ్ళమంటే వెళ్ళిపోతాను అని దీప ఓరుగా చూస్తూ అడిగింది. సాగర్ నవ్వుతూ ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్, నువ్వు నా కంటికి కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఈ 2 రోజులు మిస్ అయ్యాక నువ్వు నా కంటికి కనిపించకపోతే నేనేమైపోతానో అని నాకు బాగా అర్థమైంది అని చెప్పాడు. దీప నవ్వుతూ ప్రేమించినవాడు నా ముందు ఇంత తగ్గి నువ్వెక్కడికి వెళ్ళకు నా కంటికి కనిపించు అని ఇంత ప్రేమగా చెప్తుంటే నేనెక్కడికి పోతానులే, కానీ నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని ఫిక్స్ అవ్వకు. నువ్వు నీ కెరీర్లో సెట్ అయితే మనం పెళ్లి చేసుకుందాం, అంటే పెళ్ళి మాత్రమే చేసుకుందాం. మన లైఫ్ నువ్వు అనుకున్నప్పుడు స్టార్ట్ చేద్దాం, అప్పటి వరకు ఫ్రెండ్స్లా ఉందాం అని దీప చెప్పింది. ప్రేమిస్తున్నప్పుడే ప్రేమించిన పిల్లని దూరం పెట్టడం కష్టం, పెళ్ళయ్యాక ఫ్రెండ్స్గా అది అస్సలు జరగదులే, కానీ నువ్వు అన్నట్టు చేద్దాం. ఎలాగో అప్పటికి నాకు 26 వచ్చేస్తాయి కదా, కొంచెం పెళ్లి వయసు వచ్చినట్టే అనుకుందాం అని సాగర్ అన్నాడు. దీప తల ఊపడంతో పర్లేదులే, ఆ ఏజ్కి పెళ్ళి చేసుకొని ఒక 2-3 ఏళ్ళు ఎంజాయ్ చేశాక అప్పుడు మనం మన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం. అది పిల్లలు ఏజ్ సరిపోతుంది, మన పిల్లలు పెరిగి పెద్దయ్యేసరికి మనం కూడా ఒక ఏజ్కి వచ్చేస్తాం, కాబట్టి సెట్ అని సాగర్ అన్నాడు. అప్పుడే మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా వచ్చేసావా, సరే సరే ఇంకేంటి మరి వెళ్ళి పడుకో అని దీప చెప్పింది. అంటే వెళ్ళాలని ఉంది, కాకపోతే అని సాగర్ నానుస్తూ మాట్లాడడంతో ఏమైనా చెప్పాలా అని దీప అడిగింది. అంటే అదేరా, ఇందాక కిస్ చేశాను కదా, మళ్ళీ ఇంకొకసారి అలా చేయాలనిపిస్తుంది, అంటే నేను నిన్నే కదా అడగాలి అని సాగర్ నిదానంగా అన్నాడు. దీపాకి టెన్షన్ మొదలవడంతో బాబోయ్ ఇది నిజంగా నువ్వేనా, నువ్వు మరీ ఇంత రొమాంటిక్గా మాట్లాడుకు, నా ప్రాణం అల్లాడిపోతుంది అని దీప అనింది. అంటే దూరంగా ఉన్నంత వరకు బాగానే ఉంది, ఒకసారి స్టార్ట్ చేశాను కదా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అని సాగర్ అనడంతో దీప తల కొట్టుకొని
అర్జెంటుగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉంటే ఏమేమో జరిగిపోతాయి అని అనింది. అంటే అది కాదురా ఒక్కసారి అని సాగర్ అనడంతో, బావ నువ్వు కనుక ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతే వారానికి ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది, లేదు ఇప్పుడు తీసుకున్నావనుకో సంవత్సరానికి ఒకటి చొప్పున దొరుకుతుంది, ఏది బెస్ట్ అన్నది నువ్వే ఆలోచించుకో అని దీప తలదించుకొని చెప్పింది. వారానికి ఒకటా? అంటే ఆ ఒకటి ఎంతసేపు అనేది నా ఇష్టం అనుకో, అప్పుడు నెలకి 4 వారాలు అంటే 4 ముద్దులు, సంవత్సరం తిరిగేసరికి 48 ముద్దులు. వావ్, ఇదే బెస్ట్. నువ్వు అన్నట్టు సంవత్సరానికి ఒకటంటే వామో నా వల్ల కాదు. సరే సరే గుర్తుపెట్టుకో, ఇవాల్టి నుండి సరిగ్గా వారం రోజులకి నీ పర్మిషన్ కూడా అడగను అని సాగర్ అన్నాడు. దీప కుర్రుగా చూస్తూ, లెక్కలు వేస్తున్నావా నువ్వు అని భుజం మీద ఒక్కటివ్వడంతో, నీకేంటమ్మా ఎన్నైనా చెప్తావు, నా చదువు నాకు ఇక్కడ కూడా ఉపయోగపడింది, లెక్కలు ఖచ్చితంగా ఉండాలి, మధ్యలో ఎప్పుడైనా నేను లేకపోయినా నువ్వు లేకపోయినా ఆ వారం మిస్ అయిందనుకో నెక్స్ట్ వారం దాంతోపాటు కలిపి తీసుకుంటాను, లెక్కంటే లెక్కే అని సాగర్ అన్నాడు. సరే సరే ఒప్పుకుంటానులే అని దీప తల కొట్టుకుంది. సరే గుడ్ నైట్ అని సాగర్ చెప్పి 2 అడుగులు వేసి ఆగి వెనక్కి తిరిగి ఫాస్ట్గా దీప దగ్గరికి వచ్చి టైట్గా హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్, నా డే ఇంత బ్యూటిఫుల్గా ఎండ్ చేస్తావని అస్సలు అనుకోలేదు, ఐ లవ్ యూ రా అని చెప్పి తనని వదిలి తన బుగ్గ మీద చిన్న ముద్దిచ్చి, ఇది ఆప్షనల్ టిప్ కింద అప్పుడప్పుడు అని చిన్న నవ్వుతో చెప్పి వెళ్ళాడు. దీప బెడ్ మీద కూర్చొని పక్కనే ఉన్న దిండు తీసి మొహానికి అడ్డు పెట్టుకొని సిగ్గుపడిపోతూ, బావ నువ్వు చాలా మంచోడివి, ఏ కల్మషం లేదు, నిజాయితీగా మాట్లాడతావు, అలానే ఇది కూడా మాట్లాడావు, చిన్న మిస్టేక్ కానీ దీన్ని పెద్దది చేసి నేనే మాట్లాడాను, కారణం రేపటి రోజు నువ్వు ఇలాంటి పొరపాటు చేయకూడదని, నువ్వు నా దృష్టిలో కొంచెం కూడా కింద పడిపోకూడదు, నిన్ను నేను అలా తయారు చేయాలి కదా, సో హ్యాపీ, ప్రశాంతంగా నిద్రపోతాను, ఐ లవ్ యూ సో మచ్ అని దీప మనసులో తృప్తిగా చెప్పుకొని పడుకోబోతూ ఉండగా మెసేజ్ రావడంతో వెళ్ళి చూడగా అది సాగర్ నుండే కావడంతో చిన్న స్మైల్తో రిప్లై చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ అక్కడి నుండి ఇద్దరి మాటలు కబుర్లు మొదలైపోయాయి. తెల్లారి నిద్ర లేచిన మధు మొహం మీద చుట్టు పడుతూ ఉంటే చేతితో పక్కకి తీసుకుంటూ మెల్లగా కళ్ళు తెరవగా బాగా తెల్లారిందని అర్థమవడంతో తల పక్కకు తిప్పేసరికి దేవాంశ్ చూస్తూ ఉండడంతో చిన్న స్మైల్ చేసి, గుడ్ మార్నింగ్, ఎప్పుడు లేచావు అని అడిగింది. చాలాసేపు అయింది, నీ ఫేస్లో కొత్తగా ఏదో గ్లో కనిపిస్తుంది, చాలా అందంగా చాలా ముద్దుగా భలే ఉన్నావు, లేచి కాస్త వర్కౌట్స్ చేయాలనుకున్నాను, మళ్ళీ వెళ్ళాలి అనిపించలేదు, అందుకే ఎప్పుడు లేస్తావా అని చూస్తూ ఉన్నాను, లేపుదామనుకున్నాను కానీ నీ మొహం చూసి జాలేసింది, అందుకే లేపలేదు, అంటే నేను మంచోడిని కదా అందుకు అని దేవాంశ్ అన్నాడు. మధు చిన్న స్మైల్తో దేవాంశ్ వైపు తిరిగి తన గుండెల్లో ఒదిగిపోయి కళ్ళు మూసుకొని, ఎందుకురా పొద్దున్నే నన్ను పడేయాలని చూస్తావు, ఆల్రెడీ నేను నీకెప్పుడో పడిపోయాను అని మధు చెప్పింది. ఏ పడేయడమేంటి, నువ్వు నాకు పడిపోయావని కూడా నాకెప్పుడో తెలుసు, కానీ నేను చెప్పింది నిజం, నిద్ర లేవగానే నిన్ను చూడగానే అమ్మాయి మరిచిపోయానులే అని దేవాంశ్ అన్నాడు. కాస్త తమరు లేచి ఫ్రెష్ అయ్యి మా నాన్న వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కొని ఇంటికి తీసుకొస్తే బాగుంటుంది అని మధు చెప్పింది. నేనెందుకు తీసుకొస్తాను అని దేవాంశ్ అన్నాడు. మధు కళ్ళు తెరిచి దేవాంశ్ వైపు చూసి, నువ్వే కదా తీసుకురావాలి, ఇంటి అల్లుడివి నువ్వే కదా, పైగా పెద్ద అల్లుడివి అని మధు అనింది. అంత లేదమ్మా, నా కోపిక లేదు, వాళ్ళే వచ్చేస్తారులే, కానీ నువ్వు లేచి ఫ్రెష్ అవ్వు అని దేవాంశ్ అన్నాడు. మధు వెంటనే దేవాంశ్ని వదిలి, ఏమైంది నీకు, ఎప్పుడు నువ్వే కదా తీసుకొస్తావు అని మధు అడిగింది. అప్పుడంటే కొత్త, అంటే ఇప్పుడు పాతైపోయానని కాదు, కానీ ఓపిక లేదు, వచ్చేస్తారులే, క్యాబ్ బుక్ చేసుకుంటారు అని దేవాంశ్ చెప్పాడు. మధు ఒక క్షణం పాటు సైలెంట్గా ఉండి, సరేలే అని చెప్పి లేచి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని మరో మాట లేకుండా వెళ్ళిపోయింది. మధు వచ్చి రెడీ అవుతూ ఉండగా దేవాంశ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. మధు రెడీ అయ్యేటప్పటికే దేవాంశ్ బయటికి వచ్చి, మధు కాఫీ తీసుకురావా, బాగా హెడేక్గా అనిపిస్తుంది అని అన్నాడు. అలాగే అని మధు మొహం చూడకుండానే చెప్పి హాల్లోకి వెళ్ళింది. హాల్లోకి వెళ్ళేటప్పటికే కొందరు లేచే ఉండటంతో మధు నేరుగా వెళ్ళి తానే స్వయంగా కాఫీ పెట్టడం మొదలుపెట్టింది. రాధిక అప్పుడే కిచెన్లోకి వస్తూ, ఏంట్రా నువ్వే పెడుతున్నావు, నాకు చెప్తే నేను పెట్టిస్తాను కదా అని అనింది. పర్వాలేదు చిన్నత్తయ్య, అలవాటు చేసుకుంటాను, సడన్గా మాటలు మారిపోతూ ఉంటాయి కదా అని దిగులుగా అనింది. మాటలు మారిపోతూ ఉంటాయా,
ఏం మాటలు, ఎవరి మాటలు ఎందుకు మారిపోయాయి అని రాధిక అడిగింది. ఏం లేదు అని మధు చెప్పడంతో, ఏం జరిగిందిరా నాకు చెప్పవా? నేను నీకు చిన్నత్తయ్యని మాత్రమేనా, అమ్మని కాదా అని రాధిక అడిగింది. అంటే మరేమో మా నాన్న వాళ్ళు ఎప్పుడొచ్చినా దేవ్ వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకొస్తాడు కదా, ఇప్పుడు వెళ్ళమంటే నేను వెళ్ళను, వాళ్ళే వస్తారులే అని చిరాగ్గా చెప్పాడు. కనీసం మా మాట నెమ్మదిగా అయినా చెప్పొచ్చు కదా, అలా హర్ట్ చేస్తే ఫీల్ అవుతాను కదా చిన్నత్తయ్య. నిన్న అత్తయ్య అమ్మ వాళ్ళ గురించి ఎంత బాగా మాట్లాడింది. అలాంటి ఎక్స్పెక్టేషన్ నేను దేవి మీద చాలా ఎక్కువగా పెట్టుకుంటాను కదా. సడన్గా అలానేసరికి బాధేసింది. తీసుకురావాలని రూల్ ఏమీ లేదు, కానీ తను తీసుకొస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా నాకు, అది ఎక్స్పెక్ట్ చేశాను. అయినా తప్పంతా నాదేలే అని మధు అంటూ ఉండగా, ఏయ్ మధు నీకు తెలియదా అని రాధిక అనడంతో మధు నొసలు చిట్లించి ఏం తెలియదు అని అడిగింది. మీ నాన్న వాళ్ళు బస్ టికెట్స్ బుక్ చేసుకున్నామని చెప్పడంతో వాటిని క్యాన్సిల్ చేయించి ఇక్కడ నుండి బస్సెస్ పంపించాడు. ఒకటి కాదు రెండు, చాలా సేఫ్గా ఇంటికి వచ్చేస్తారు. నువ్వు అసలు ఆలోచించకు, ఏదో ఊరికే అన్నట్టున్నాడు. తనక్కడ బయలుదేరిన దగ్గర నుండి చాలా కేర్గా పట్టించుకుంటూనే ఉన్నాడు. కావాలంటే నువ్వు మీ నాన్నని అడిగి చూడు, నమ్మకం లేకపోతే అని రాధిక అనింది. నిజమా అత్తయ్య? అయితే నాతో ఆడుకుంటున్నాడన్నమాట. ఏం మనిషి నీ ముద్దుల కొడుకు అని మధు మొహంలో కోపాన్ని నింపుకొని పాలు పొంగడంతో చకచకా కాఫీ కలుపుకొని చీర కుచ్చుళ్ళు పట్టుకొని వడివడిగా వెళ్ళింది. మధు ఫోర్స్గా రావడం చూసి చిన్న స్మైల్తో తెచ్చావా అని దేవాంశ్ అంటూ ఉండగా మధు కాఫీ కప్ పక్కన పెట్టి దగ్గరికి వెళ్ళి కోమ్ చేసుకున్న జుట్టుని పిచ్చి పిచ్చిగా చెరిపేసి షర్ట్ బటన్ ఒకటి తీసేసి హ్యాండ్ కఫ్ని కిందికి లాగేసి, నువ్వు నాకే అబద్ధాలు చెప్తావా? నాతో ఆడుకుంటున్నావా నువ్వు? నువ్వే నాన్న వాళ్ళకి ఇక్కడికి సేఫ్గా తీసుకొస్తున్నావంట కదా, మరి ఎందుకురా నాకు అబద్ధాలు చెప్తున్నావు? ఒక్క క్షణమైనా నిన్ను మనసులో తిట్టుకుంటానని తెలియదా నీకు? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నువ్వు వాటిని రీచ్ అవుతావని నాకెప్పుడూ నమ్మకం ఉంది. అలాంటిది అంత చిరాగ్గా సమాధానమిస్తే కోపం రాదా? అది కూడా అబద్ధం. ఏమనుకుంటున్నావు నీ గురించి అని మధు అడిగింది. దేవాంశ్ నవ్వుతూ కాఫీ కప్ తీసుకొని, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను రీచ్ అవుతానని తెలుసు కూడా నేను చెప్తే ఎలా నమ్మావు అని అడిగాడు. మధు అలాగే చూస్తూ, సారీ, నీ గురించి తెలుసు కానీ సడన్గా అనేసరికి ఫీల్ అయిపోయాను. నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో అర్థం కాగా కోపగించుకున్నా. అయినా నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా, అనవసరంగా అడిగి నీతో మాట అనిపించుకొని డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ కలిగింది అని మధు తలకొట్టుకోవడంతో దేవాంశ్ సగం తాగిన కప్ మధు చేతుల్లో పెట్టి, తాగు, కాస్త కూల్ అవుతావు అని చెప్పాడు. సారీ అని మధు చెప్తూ ఉండగా, ముందు తాగమన్నానా అని దేవాంశ్ అన్నాడు. మధు తల ఊపి ఒక సిప్ చేయగానే అబ్బా అని గట్టిగా కళ్ళు మూసుకొని ఒక కన్ను తెరిచి మళ్ళీ సారీ, హడావిడిలో షుగర్ వేసుకొని రాలేదు అని చెప్పింది. దేవాంశ్ నవ్వుతూ పర్లేదులే, మంచిగా తెచ్చావులే, హెల్త్కి మంచిదే అని అన్నాడు. మధు కప్ పక్కన పెట్టి దేవాంశ్ని హక్ చేసుకొని, సో సారీ, ఇంకెప్పుడు ఇలా అపార్థం చేసుకోను, నాకు నీ గురించి బాగా తెలుసు కూడా, ఏదో పిచ్చిగా వాగేశాను, సారీ అని మధు చెప్పడంతో, ఇలా సారీలు చెప్తే ఎలాంటి కోపమైనా గాలికి ఎగిరిపోతుందిలే, మీ నాన్న వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు, జస్ట్ 2 minutesలో ఇంట్లో ఉంటారు అని దేవాంశ్ చెప్పాడు. నేను అలా వెళ్ళగానే ఫోన్ చేసి కనుక్కున్నావు కదా, దొంగ రాసుకెళ్ళరా నువ్వు అని నడుం గిల్లి నేను వెళ్తున్నా అని వడివడిగా డోర్ వరకు వెళ్ళి ఒక్క నిమిషం అని తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి దేవాంశ్ షర్ట్ బటన్ పెట్టి తన హెయిర్ సరిచేసి తన లిప్స్ మీద చిన్న ముద్దిచ్చి సారీ అని మరోసారి నవ్వుతూ చెప్పి, నేను వెళ్తున్నా, నేను కావాలి అనుకుంటే నువ్వే నన్ను పట్టించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. గాలి తుఫాను కన్నా వేగంగా వచ్చి వెళ్ళింది అని దేవాంశ్ నవ్వుకున్నాడు. అంతలో ప్రతాప్ కాల్ చేయడంతో దేవాంశ్ ప్రతాప్ నెంబర్ వైపు చూసి లిఫ్ట్ చేసి, చెప్పు ప్రతాప్ అని అన్నాడు. సార్, కోర్టుకి స్టార్ట్ అవుతున్నాను, వీలైనంత వరకు వాళ్ళు ఇవాళ రిలీజ్ అయిపోతారు, కానీ నేను నా వంతు ప్రయత్నం చేస్తాను, కుదరకపోయినా మన పనైతే మనం చేయాలి కదా, ఇకపోతే వాడు బయటికి వస్తున్నాడు కాబట్టి మీరు కాస్త కేర్గా ఉంటే బాగుంటుంది, నేను కూడా కొంచెం కేర్గానే ఉంటాను అని ప్రతాప్ చెప్పాడు. తప్పకుండా, నువ్వు జస్ట్ ట్రై చేయి, క్యాన్సిల్ అయితే అయినట్టు, లేదా బెయిల్ వస్తే ఏం చేయలేం కదా, నాకు తెలిసిన వాడు ఈరోజు పక్కా రిలీజ్ అయిపోతాడు, రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని దేవాంశ్ అన్నాడు. అవును సార్, రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి,
ఎందుకంటే సడన్ అటాక్ చేస్తే ఎవరికి ఏదైనా అయితే అందరం బాధపడాల్సి వస్తుంది అని ప్రతాప్ అన్నాడు. అవును, నాకు కాస్త అదే టెన్షన్గా ఉంది. బట్ డోంట్ వరీ, ఏం కాదులే, నువ్వు ట్రై చేయి. కుదరకపోతే మనమేం చేయలేం. ఇకపోతే నువ్వు ఇంటికి వెళ్ళే రూట్ మార్చు. ఎవరైనా నిన్ను ఫాలో అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తే ఇంటికి వెళ్ళకు, దారి మళ్లించు. ఇదంతా ఎందుకంటే నీ దగ్గర వాళ్ళు ఉన్నారని కాదు, నాకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, సో ఆ కోపంతో ఏమైనా బెదిరిస్తాడేమోనని ఈ చిన్న డౌట్ అని దేవాంశ్ అన్నాడు. తప్పకుండా సార్, అయినా ఆ రంజిత్ కాన్సన్ట్రేషన్ మాత్రం మీ మీదే ఉంది. సో నా వైపు ఖచ్చితంగా రాడు, కానీ జాగ్రత్తగా ఉంటాను. ఓకే సార్, అక్కడ బయలు వచ్చాక మీకు విషయం చెప్తాను అని ప్రతాప్ అన్నాడు. అలాగే అని దేవాంశ్ కట్ చేసి మరో నెంబర్కి కాల్ చేశాడు. ఒక అరగంట మాట్లాడి చూడండి, మొత్తం వర్క్ 2-3 అవర్స్లో అయిపోవాలి అని దేవాంశ్ చెప్పాడు. అవతల వాళ్ళు చెప్పిన సమాధానం విన్నాక ఓకే, నేను హాఫ్ పేమెంట్ మీకు ఇప్పుడే పంపిస్తాను, చెక్ చేసుకోండి అని దేవాంశ్ కాల్ కట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్స్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే చాలా మంచిగా అనిపించాయి. పూజ ఎంత ఇన్నోసెంట్ అని, విహారీ చాలా జెన్యూన్గా లవ్ చేశాడని, సంధ్య మోసం చేసిందని, అలానే సునంద పెద్దగా బ్యాడ్ క్యారెక్టర్ కాదు అని అర్థమైందని చెప్పారు. ఓవరాల్ రివ్యూస్ అనమాట అని మిక్స్ చేస్తే. దాంతోపాటు సాంగ్ చాలా బాగా వాడానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే పాడేశారు అని కూడా అన్నారు. అడిగినప్పుడు చేయాలి కదా. సో ఆ విష్ నన్ను ఎవరో దగ్గరికి వెళ్ళి కూడా అడగచ్చు. బట్ నా దగ్గరికి వచ్చి నన్ను అడిగినప్పుడు అది తీర్చకపోతే తప్పైపోతుంది కదా, అందుకు. ఇకపోతే స్టోరీ విషయానికి వస్తే ఈ పాస్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది చదవడానికి అన్నారు. ఎస్, అలానే ఉంటుంది, బోర్ కొట్టదు. అండ్ రేపటి స్టోరీలోకి మధ్యలో రేవంత్ రావడం అంటే పాస్ట్ ప్రెజెంట్ మిక్స్ అవుతూ ఉంటాయి ఇక మీద. సో అదన్నమాట విషయం. ఇకపోతే ఈ స్టోరీ ఇంకొక 1 వీక్లో ఎండ్ అయిపోద్ది. 1 వీక్ కూడా రాదనుకుంటా. సో ఎండ్ అయిపోద్ది కాబట్టి దేవాంశ్ స్టోరీ మిస్ అయ్యాక ఇక్కడ ఇంకా 2 స్టోరీస్ వస్తాయి. అంటే మార్నింగ్ డాన్ పాప వస్తుంది, సాయంత్రం రావోయ్ చందమామ వస్తుంది. సో మరి థర్డ్ అప్డేట్ అక్క, వీటిలలో ఏదో ఒకటి ఇంకో అప్డేట్ ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వను. ఎందుకంటే ఇంకో అప్డేట్ ఇస్తాను, బట్ దానికి సంబంధించిన ఒక మెయిన్ విషయం మీకు మళ్ళీ చెప్తాను, మీతో షేర్ చేసుకోవాలి. సో ముచ్చట్లు తక్కువ ఉన్న రోజు దాని గురించి మీతో షేర్ చేస్తాను, లేదంటే లెంత్ ఎక్కువైపోద్ది. మళ్ళీ ఎందుకమ్మా ఇంత సోది చెప్తున్నావు అని మళ్ళీ నన్నే అంటారు కదా. సో దట్ మనం ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. దాని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కూడా ఉంది నేను, ఎందుకు ఏంటి అని. సరే అయితే ప్రస్తుతానికైతే ముచ్చట్లింతే. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్ డాన్ పాపాతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.